ఏపీ ప్రభుత్వం కౌశలం సర్వే పేరిట వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలకు సంబంధించి ఒక రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసింది. ఇందులో ప్రతి గ్రామం నుంచి కూడా చాలా మంది రిజిస్ట్రేషన్లు అయితే కంప్లీట్ చేసుకున్నారు. ఇప్పుడు దీనికి సంబంధించి వచ్చిన ఒక సర్క్యులేట్ అవుతున్న న్యూస్ ఏంటంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రభుత్వం వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలను అయితే ఇవ్వబోతుంది. దీనికి సంబంధించి గ్రామ వార్డు సచివాలయాల్లో ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయబోతున్నారని ఒక న్యూస్ అయితే సర్క్యులేట్ అవుతుంది. దాదాపు యూట్యూబ్‌లో ఎన్నో వీడియోలు ఇదే టాపిక్ గురించి అయితే ఉన్నాయి. ఇక్కడ చాలా మంది డౌట్ ఏంటంటే అసలు నిజంగా ఏపీ ప్రభుత్వం ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలను ఇవ్వబోతుందా? ఎగ్జామ్ కండక్ట్ చేయబోతుందా అన్న డౌట్ అయితే చాలా మందికుంది. ఒకవేళ కండక్ట్ చేస్తే గనక ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు? అలాగే ఎవరు సెలెక్ట్ అయ్యారనేది ఏ విధంగా తెలుస్తుంది? ఇవన్నీ ప్రశ్నలు కూడా చాలా మందికైతే ఉన్నాయి. వీటన్నిటికి సంబంధించి సమాధానాలైతే ఈ వీడియోలో అయితే చెప్తాను. నేను చెప్పేది అఫీషియల్ కాకపోయినా నా వీడియోల పైన నమ్మకం ఎవరికైతే ఉంటుందో వారైతే తప్పకుండా చివరి వరకైతే చూడండి. ఇప్పటివరకు మనం ఎక్స్‌పెక్ట్ చేసిందంతా జరిగింది కాబట్టి తప్పకుండా ఈ వీడియోలో మీకేవైతే డౌట్స్ ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ చేస్తాను. కాబట్టి వీడియో అయితే చివరి వరకు చూడండి. తప్పకుండా మీ ప్రశ్నలకైతే సమాధానాలైతే తెలుస్తాయి. మీ యొక్క మొదటి డౌట్ వచ్చేసి ఏపీ ప్రభుత్వం నిజంగానే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలకు సంబంధించి ఎగ్జామ్ అనేది సచివాలయాల్లో కండక్ట్ చేస్తుందా అంటే ఇందులో కొంత నిజము ఉంది. అలాగే కొంత అబద్ధం కూడా ఉంది. అది ఏంటంటే ఏపీ ప్రభుత్వం ఉద్యోగాలకి సంబంధించి ఒక ముందడుగైతే వేసింది ఉద్యోగాలు ఇవ్వడం కోసం. అది ఎలా అంటే ప్రతి సచివాలయానికి కూడా ఒక వెబ్ క్యాము, అలాగే ఒక మైక్ అయితే పంపిస్తుంది. ప్రస్తుతానికైతే మా సచివాలయానికి అయితే రాలేదు గానీ, మా సచివాలయానికి అయితే వస్తున్నాయి. 2 రోజుల్లో రావచ్చు. ఈ ప్రక్రియ అయితే స్టార్ట్ చేసింది. అంతేగాని ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారనేసి అయితే ఎక్కడ కూడా చెప్పలేదు. సచివాలయాలకు కూడా ఇన్ఫర్మేషన్ అయితే లేదు. వెబ్ క్యాము, మైక్ అనేది వస్తున్నాయనేది చెప్పారు గానీ, ఎగ్జామ్ కండక్ట్ చేస్తారనేది చెప్పలేదు. మేబీ ఈ వెబ్ క్యాము, మైక్ ద్వారా ఎగ్జామే కండక్ట్ చేయనవసరం లేదు. నేరుగా ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేయించే ఇంటర్వ్యూ కూడా అటెండ్ అవ్వమని అక్కడ షార్ట్ లిస్ట్ అయితే తయారు చేసే అవకాశం అయితే ఉంది. సో, ఒక న్యూస్ అయితే సర్క్యులేట్ అవుతుంది కదా! ఉద్యోగాల ఎంపిక ప్రాసెస్ అయితే జరుగుతుందని. ఆ న్యూస్ అయితే నిజమే. కాకపోతే ఎగ్జామే కండక్ట్ చేస్తారన్నదైతే ప్రస్తుతానికైతే అఫీషియల్ అయితే కాదు. మేబీ ఇంటర్వ్యూ కూడా ముందుగా పెట్టొచ్చు. ఎగ్జామ్ పెట్టకుండా ముందుగానే ఇంటర్వ్యూ అయితే ఉండొచ్చు. ఇక ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు? సెలెక్టెడ్ క్యాండిడేట్స్‌ని ఏ విధంగా ఎంపిక చేస్తారంటే, ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారిని ఏ విధంగా ఎంపిక చేస్తారు? ఇలాంటి ఇంకా చాలా మంది డౌట్ ఉంది. అదేంటంటే ఉన్న ఒక వెబ్ క్యామ్‌తో, ఒక మైక్‌తో ప్రతి గ్రామంలోనూ వందల మంది ఉన్నారు కదా! వారందరికీ ఎగ్జామ్ ఎలా పెడతారు? ఇలాంటి డౌట్స్ ఉన్నాయి కదా! వాటికి సమాధానం అయితే ఇప్పుడు చూద్దాం. ప్రతి గ్రామంలోనూ కూడా వందల మంది అయితే ఉన్నారు కదా క్యాండిడేట్‌లు. వారిని ఏ విధంగా ఫిల్టర్ ఔట్ చేస్తారంటే, ప్రభుత్వం వచ్చేసి 10థ్, బిలో 10థ్, అబోవ్ 10థ్ అందరికీ కూడా ఈ రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి అవకాశం అయితే ఇచ్చింది. ఇక్కడే ప్రభుత్వం ఒక ఫిల్టర్ ఔట్ అయితే పెడుతుంది. ఎవరైతే బిలో 10థ్ వాళ్ళు ఉన్నారో వారందరికీ కూడా ఒకరోజు సచివాలయానికి అయితే పిలవచ్చు. ఇక తర్వాత 10థ్ వాళ్ళని, తర్వాత ఇంటర్ వాళ్ళని, తర్వాత పాలిటెక్నిక్, తర్వాత ఇంజినీరింగ్, డిగ్రీ ఇలా ఫిల్టర్ ఔట్ అయితే చేసి వాళ్ళు ఏదైతే హైయర్ క్వాలిఫికేషన్ ఉందో దాన్ని బట్టి షిఫ్ట్‌ల వారీగా ప్రతి సచివాలయంలోనూ కూడా సచివాలయ సిబ్బంది ఫోన్ చేసి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అయితే అందివ్వచ్చు. ఒకవేళ ఎగ్జామ్ కండక్ట్ చేసినా లేదా ఇంటర్వ్యూ ఏది చేసినా దానికి సంబంధించి ప్రభుత్వం ఒక ముందడుగు అయితే వేస్తుంది కాబట్టి గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారి ద్వారానే ఈ ఇన్ఫర్మేషన్ అనేది క్యాండిడేట్‌కి అయితే పాస్ అవుతుంది. ఎవరైతే రిజిస్ట్రేషన్ చేయించుకున్న క్యాండిడేట్స్ ఉన్నారో వారికి సచివాలయ సిబ్బంది అయితే ఫోన్ చేస్తారు. పలానా రోజు ఆ టైంకి రండి, మీకు ఇంటర్వ్యూ అయితే ఉంటుంది, మేబీ ఎగ్జామ్ అయితే ఉంటుందని వాళ్ళు ఫోన్ చేసి చెప్తారు. ఆ రోజు షిఫ్ట్‌ల వారీగా మీరు సచివాలయానికెళ్ళి అక్కడ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఇక ఎలాంటి ప్రశ్నలు అడుగుతారన్న డౌట్ అయితే మీకు ఉంటుంది కదా! ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అనేసి అయితే ప్రభుత్వం పెట్టింది. అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలనే ఇస్తుంది. ఒకవేళ వేరే పని ఉపాధి కల్పించి ఒక ఊర్లో 10 మందికి ఉపాధి కల్పిద్దామంటే దానికి సంబంధించి ప్రాసెస్ అనేది వేరేగా కండక్ట్ చేయించొచ్చు. కానీ ఇక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అన్నారు కాబట్టి మేబీ సిస్టమ్‌కి సంబంధించి వర్కే తప్పకుండా ఉంటుంది. కాబట్టి దానికి రిలేటెడ్‌గానే అక్కడ క్వెషన్స్ కూడా ఉంటాయి. ఉదాహరణకి మీరు 10థ్ చదివారా? ఇంటర్ చదివారా? లేదంటే మీరు పీజీలో పలానా కోర్స్ తీసుకున్నారా? లేదా ఇప్పుడు ఇంజినీరింగ్‌లో త్రిబుల్ ఈ అని, మెకానికల్ అని, ఈసీ ఇలా చాలా వరకు రకాలైతే ఉన్నాయి. చాలా కోర్సులున్నాయి. అదే కోర్స్‌కి సంబంధించి డీప్‌గా ఏదైనా క్వెషన్స్ అడుగుతారా అన్న డౌట్ అయితే మీకు రావచ్చు. చాలామంది డౌట్ మేము ఎప్పుడో పాస్ ఔట్ అయ్యాము. మాకు ఇప్పుడు ఆ కోర్ సబ్జెక్ట్‌కి సంబంధించి ప్రశ్నలకి సమాధానాలు ఏం తెలుస్తాయి అన్న డౌట్ కూడా ఉండొచ్చు. ఇక్కడ అవే ప్రశ్నలు అడుగుతారని అయితే కన్ఫర్మ్‌గా చెప్పలేం. ఎందుకంటే ఒకవేళ ప్రభుత్వం నిజంగా ఎగ్జామే కండక్ట్ చేయాలనుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది ఉన్నారు కాబట్టి ఒక కాలేజీని సెంటర్‌గా తీసుకొని అక్కడ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేసేయొచ్చు. కానీ ప్రభుత్వం ఇక్కడ అలా చేయడం లేదు. ప్రతి సచివాలయానికి ఒక మైక్, ఒక వెబ్ కామ్ పంపుతుంది కాబట్టి అక్కడ మేబీ ఇంటర్వ్యూ ప్రాసెస్ అయితే జరగొచ్చు. క్వెషన్స్ అడిగినా సరే నేరుగా వాళ్ళు కొన్ని క్వెషన్‌లు అయితే అడగొచ్చు. ఇక క్వెషన్స్ ఏమి అడుగుతారని డౌట్ అయితే రావచ్చు కదా! ఆ క్వెషన్స్ ఏ విధంగా అడగొచ్చంటే, ఒకవైపు సచివాలయంలో మీరుంటారంటే క్యాండిడేట్ ఉంటారు. అవతల క్వెషన్స్ అడగడానికి ఒక ముగ్గురు లేదా నలుగురు
కంపెనీకి సంబంధించి ఎవరైనా ఉండొచ్చు ఇంటర్వ్యూ చేయడం కోసం. ఇప్పుడు క్వెషన్స్ ప్రాసెస్ ఏ విధంగా ఉండొచ్చంటే, ఇక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలకి సంబంధించి కాబట్టి కంప్యూటర్ బేస్డ్ క్వెషన్స్ అయితే అడగొచ్చు. లేదా వెబ్‌కామ్ ఉంది కాబట్టి మీ టైపింగ్ స్పీడ్ అనో, లేదంటే ఇంటర్నెట్ బ్రౌజింగ్ మీరు ఏ విధంగా చేస్తున్నారు, ఎంత స్పీడ్‌గా వర్క్ చేస్తున్నారన్నది అక్కడైతే చూస్తారు. టైపింగ్ స్పీడ్ కూడా చూడొచ్చు. కొన్ని ఎంఎస్ ఎక్సెల్‌కి సంబంధించి ఇలా కొన్ని షార్ట్‌కట్ కీస్ గురించి, అక్కడ మీ వర్క్ ఏ విధంగా చేస్తున్నారన్నదైతే వెబ్‌కామ్ ఎలాగో ఉంది కాబట్టి అక్కడైతే చూడొచ్చు. మీరు మాట్లాడడం కోసం అక్కడ మైక్ అయితే ఉంటుంది కాబట్టి అది యూజ్ అవుతుంది. ఈ విధంగా ఎగ్జామ్ అనే కాకుండా నేరుగా ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేయొచ్చు. అలాగే రెజ్యూమే పరంగా మీరు రెజ్యూమే ఇచ్చినా ఇవ్వకపోయినా అక్కడ కొన్ని క్వెషన్స్ అయితే అడగొచ్చు. మీ పేరేంటి? మీరు ఏం చదువుకున్నారు? ఇన్ని సంవత్సరాలు ఏం చేశారు? ఇలాంటి ప్రశ్నలు అయితే అడిగి అక్కడ వాళ్ళు షార్ట్ లిస్ట్ అయితే తయారు చేయొచ్చు. ఇక్కడ కోర్ సబ్జెక్ట్‌కి సంబంధించి ప్రశ్నలు అడుగుతారని చెప్పలేం. వాళ్ళకి కంప్యూటర్ నాలెడ్జ్ అంటే వాళ్ళ కంపెనీకి సంబంధించి వర్క్ మీరు ఏ విధంగా చేయగలరనేది వాళ్ళకి తెలియాలి కాబట్టి దానికి రిలేటెడ్‌గా కొన్ని క్వెషన్స్ అయితే అడుగుతారు. మీ టైపింగ్ స్పీడ్ అని లేదా ఎంఎస్ ఎక్సెల్ చేస్తున్నారు, బ్రౌజింగ్ చేస్తారంటే వాళ్ళకి కావాల్సింది అదే అయితే గనక మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటారు. వాళ్ళకి అక్కడే తెలిసిపోతుంది కదా! మీరు ఏం చదివారు? మీరు త్రిబుల్ ఈ అంటే ఇంజినీరింగ్ త్రిబుల్ ఈ చేసారా? మెకానికల్ చేసారా? లేదంటే 10థ్ చదివారా? అన్నది ప్రస్తుతానికైతే వాళ్ళకి అనవసరం. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది వర్క్ స్పీడ్ కాబట్టి మీరు ఇంటి వద్దే ఉండి ఉద్యోగాలు చేస్తారు కాబట్టి అసలు మీకు కంప్యూటర్ బేసిక్స్ వచ్చా లేదా? అంటే మీరు కంప్యూటర్ బ్రౌజింగ్ ఏ విధంగా చేస్తారో అక్కడే తెలిసిపోతుంది వాళ్ళకి. మీకు కంప్యూటర్ నాలెడ్జ్ ఉందా లేదా అన్నది. సో, ఈ విధంగా మేబీ వాళ్ళు షార్ట్ లిస్ట్ అయితే తయారు చేసుకొని, ఆ షార్ట్ లిస్ట్ అయిన తర్వాత వాళ్ళందరికీ కూడా ఒక చోట ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయొచ్చు. లేదా అది కూడా సచివాలయానికి పిలిచి అక్కడ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయొచ్చు. అక్కడ షార్ట్ లిస్ట్ తయారు చేయడానికే ఈ విధంగా వెబ్‌కాము, మైకు తీసుకొచ్చి ఒక ప్రాసెస్ అయితే ప్రభుత్వం కండక్ట్ చేస్తుందనైతే చెప్పుకోవచ్చు. ఇలా ప్రతి సచివాలయంలో కూడా షిఫ్ట్‌ల వారీగా ఈ ఇంటర్వ్యూ ప్రాసెస్ గాని, మీరు ఏదైతే ఎగ్జామ్ అనుకుంటున్నారో అది పూర్తయిపోయిన తర్వాత సెలెక్టెడ్ క్యాండిడేట్ లిస్ట్ అనేది ఏ విధంగా తెలుస్తుందని మీకు డౌట్ అయితే రావచ్చు. ఇది గ్రామ వార్డ్ సచివాలయ సిబ్బంది యొక్క ఎంప్లాయీ మొబైల్ అప్లికేషన్‌లో అయితే తెలుసుకోవచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికే ఆప్షన్ అయితే ఉంది గానీ అదైతే ఇంకా పేర్లయితే చూపించడం లేదు. మీరు కౌశలం అదే ఎంప్లాయీ మొబైల్ అప్లికేషన్‌లో కౌశలం ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే అక్కడ సెలెక్టెడ్ క్యాండిడేట్ లిస్ట్ అని ఒక ఆప్షన్ అయితే ఉంది. ఈ ఆప్షన్ అనేది ఎప్పటినుంచో ఉంది. అక్కడ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ యొక్క పేర్లయితే డిస్‌ప్లే చేయొచ్చు. ఈ ఇంటర్వ్యూ లేదా ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మేబీ అక్కడ వాళ్ళ పేర్లయితే డిస్‌ప్లే అవ్వచ్చు. ఈ విధంగా ప్రభుత్వం ఆహ్, ఎవరైతే కంపెనీస్ ఉన్నాయో వారికి, క్యాండిడేట్‌కి మధ్య వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగం చేసుకోవడానికి ఈ విధంగా ఏర్పాట్లయితే చేస్తుంది. సెలెక్టెడ్ క్యాండిడేట్ లిస్ట్ అయితే చెప్పాను కదా! సచివాలయ ఎంప్లాయీ మొబైల్ అప్లికేషన్ అని. ఆ విధంగా తెలుస్తుంది. తర్వాత దానికి సంబంధించి ప్రభుత్వం ఒక ముందడుగైతే వేసి దానికి సంబంధించి ప్రాసెస్ ఏంటనేది తర్వాత అయితే చెప్తుంది. అఫీషియల్ ఇన్ఫర్మేషన్ రాగానే నేను కూడా త్వరలో వీడియో అయితే చేస్తాను. మా సచివాలయానికి ఇంకా మైకు, వెబ్ కెమెరా ఏమీ రాలేదు. అవైతే వస్తాయనేది చెప్పారు. దీనికి సంబంధించి మరింత అఫీషియల్ ఇన్ఫర్మేషన్ తెలిసిన తర్వాత మరొక వీడియోతో అయితే ముందుకొస్తాను. వీడియో అయితే చివరి వరకు చూసారు కాబట్టి తప్పకుండా లైక్ చేసి అక్కడ హైప్ ఆప్షన్ అయితే ఉంటుంది. అదైతే క్లిక్ చేసి మీ తోటి మిత్రులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.